3-4 అంశాలు ఉన్నాయి. సంక్షిప్తంగా ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. ఈ అసెంబ్లీలో సీఎం సామాజిక వర్గానికే పదోన్నతులు, అసెంబ్లీ కార్యదర్శి సొంత సామ్రాజ్యంలో మారింది. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ అర్హతలపై విచారణ జరపాలి. సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి, పాపం ఈయన ఉద్యోగం తీశారు కదా, అప్పుడు అంతకుముందు కూడా ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా ఈ విమర్శ చేశాడు ఆయన. నిజంగానే ఇట్లా జరుగుతుందండి చంద్రబాబు గారి ఇలాకాలో? అంటే జరగటం వేరు, దానికి తోడు అక్కడ ఇస్తున్న శాలరీలు ఏంటి, అతను ఎంత వివాదాస్పదమైన పరిస్థితిలో ఉన్నాడు, గతంలో అతని ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, అతనికంటే సీనియర్స్ ఉండా కూడా వాళ్ళని కాదని అతనికి ఎందుకు ఇచ్చారు? ఈయన అసలు అసెంబ్లీ వారు కాదు కదా, వెయిట్ అయినా కూడా అంతకంటే సీనియర్స్ ఉన్నారు కదా, అర్హత ఉన్న వాళ్ళు ఉండారు, సెంట్రల్ సర్వీసెస్. సో ఇన్ని రీజన్స్ మీద మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, పార్లమెంటు సాక్షిగా రేణుకా చౌదరి గారు ఒక మాట అన్నారు అమరావతి గురించి. అమరావతి అని పిలవమని నేను అన్నాను అని మాట్లాడారు. ఇక్కడ నేనేమంటానంటే ఆమె పక్క రాష్ట్రము, సో ఆమె ఏదో తన సెల్ఫ్ ఎజెండాతో మాట్లాడింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికో ప్రజలకో ఎలాంటి సంబంధం లేదు, పార్టీలకు కూడా సంబంధం లేదు. కానీ అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఉన్న ఎంపీలు ఎవరైతే ఉన్నారో పార్లమెంట్లో, వాళ్ళ తర్వాత స్పీకర్ గారిని కలిసి ఇది అందరూ ఉండే రాజధాని, అన్ని కులాలు అన్ని మతాలకి యాక్సెప్టెన్స్ ఉన్న రాజధాని, మీరు ఆ సంభాషణల రికార్డ్స్ నుంచి తొలగించండి అని కనీసం రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదా. ప్రెస్ కైనా ఖండించవచ్చు, లేదా స్పీకర్ని కలిసి మాట్లాడచ్చు, ఖండించవచ్చు కదా. మరి ఇంత దారుణమైన పరిస్థితిని మనం లైవ్ లో పార్లమెంట్ సాక్షిగా చూసిన తర్వాత ఇప్పుడు వెంకటరామరెడ్డి చేసే ఆరోపణల్లో వాస్తవం ఉండిద్దని ప్రజలు ఆలోచిస్తారు. అట్లా అంటారా? యాక్చువల్గా నాకు తెలుసు, ఒకప్పుడు కొంత జనరల్గా పద్ధతిగానే ఉండే వ్యక్తిగానే నేను గమనించాను ఎప్పుడో 25 ఏళ్ల క్రితం. మరి తర్వాత చూస్తే సుప్రీంకోర్టు ఇష్యూ కానీ మరి ఎందుకు కాంట్రవర్సీ అవుతున్నాయో తెలియదు. 2-3 ఇన్సిడెంట్స్ రీసెంట్గా అతను చేసిన ప్రతి పదవిలోనూ కాంట్రవర్సీస్, డెప్యుటేషన్ నుంచి మళ్ళీ వెనక్కి తీసుకోవటాలు జరిగినాయి సార్. అయితే ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 10th క్లాస్ పాస్ అయిన వ్యక్తికి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత అర్హతల గురించి మనం మాట్లాడొద్దు అంటే అది రాజకీయమైనా సార్. అట్లీస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది చిన్నది కాదు, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మినిమం అవగాహన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. అట్లా అక్కడికి వెళ్ళారా మళ్ళీ మీరు? ఓకే అట్లా రాజకీయంలో ఇప్పుడు కామరాజ్ వ్యవస్థలో ప్రాబ్లం కాదు. కామరాజ్ నాయుడు గారు ఏం చదువుకోకపోయినా ఆయన గొప్ప అడ్మినిస్ట్రేటర్ అనిపించుకున్నాడు దేశ స్థాయి. ఒకప్పుడు పరిస్థితులు వేరు సార్, ఒకప్పుడు పరిస్థితులు ప్రజలని చైతన్యపరుస్తూ ముందుండి నడిపే నాయకుడికి అవకాశాలు. ఇప్పుడు ఇంత సిస్టమ్ డెవలప్ అయిన తర్వాత కూడా మన వ్యవస్థ ఎలా ఉంది అంటే, టీచర్స్ ఎమ్మెల్సీ నడిచింది కదా, ఓటేసే వాళ్ళంతా టీచర్స్ అయి ఉండాలి, పోటీ చేసే అతను టీచర్ అవసరం లేదు. పైగా గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఉంది కదా, డబ్బులు ఖర్చు పెడతాం, గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఉంది కదా. అయితే నాకు ఒక ఆలోచన, అసలు రాజకీయాల్లోకి రావడానికి ముందుగా ఒక గ్రాడ్యుయేషనో పీజీ కోర్సు ఒకటి పెట్టి రాజకీయ సిద్ధాంతాలు ఏమిటి, ఎందుకు రాజకీయాల్లో రాజ్యాంగం ఏంటి, వీటన్నిటిని మీద పరీక్ష పెట్టి ఆ పరీక్షలో పాస్ అయిన వాళ్ళే ఇప్పుడు చదువుకున్నా చదువుకోకపోయినా పోటీ చేయొచ్చు. పోటీ చేసిన తర్వాత వాళ్ళు మంత్రులు అవ్వచ్చు, మంత్రులు అయిన తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్ల మీద, బాగా చదువుకున్న వాళ్ళ మీద పెత్తనం చేయొచ్చు. ఆ పరిస్థితి మరి ఎంతవరకు మంచిది కాదనేది డిబేటబుల్. ఇప్పుడు ఏదో ఎందుకు సార్, ఇలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా లేకపోవటం వల్లనే భారతదేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటున్నా కూడా బాగుంది అని వాళ్ళు ప్రసంగాలు ఇవ్వటం మనం నమ్మే స్థాయిలో ఉన్నాం. రైట్. శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి వెంకటరామరెడ్డి గారి ఆరోపణ మీద మీ స్పందన ఏమిటి? ఈయన మొదటి నుంచి కూడాను ఎక్కడున్నా కూడాను వివాదాస్పదంగానే అతనికి ఉంది. ఎందుకంటే ఆ కేంద్ర ప్రభుత్వం డెప్యుటేషన్, అతను ప్రసార భారతి ఎంప్లాయీ, ప్రసార భారతిని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు ప్రధానమంత్రిని వాళ్ళు విమర్శిస్తూ వ్యాసాలు రాసినారని చెప్పి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి తిరిగి ప్రసార భారతి పంపించారు. తర్వాత ఆయనకు ఉన్నటువంటి పలుకుబడితో వెంకటరామరెడ్డి గారు చెప్పినట్టు XYZ ఇంకోటి కావచ్చు దాంతో సుప్రీంకోర్టు రిజిస్టర్ గా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ నుంచి చెల్లక ఎన్నికకి చీకొడితే వచ్చి ప్రసార భారతిలోకి వచ్చారు. ఈరోజు రిటైర్డ్ అయినట్టుంది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనకు మినిమం క్వాలిఫికేషన్, అసెంబ్లీ సెక్రటరీగా ఉన్నటువంటి క్వాలిఫికేషన్ లేకుండానే ఆయన తీసుకొని వచ్చి పెట్టడం ఒకటి తప్పు అయితే, రెండవది జీతం వచ్చేసేసి ఎక్కడా లేని విధంగా, నాకు తెలిసి ముఖ్యమంత్రికి కూడా అంత జీతం ఉండదు. 5 లక్షల రూపాయలు నెలకు జీతం, 5 లక్షల రూపాయలు గవర్నర్ గారికి కూడా అంత జీతం ఉండదు. ఈ రాష్ట్రంలో హైయెస్ట్ పెయిడ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఆయనకు ఒక్కరికే ఇచ్చారు. అంటే రిటైర్డ్ గా చేసినటువంటి వ్యక్తి, ఎస్ఓ కూడా కాదు, సెక్షన్ ఆఫీసర్ కంటే దిగువ ఉన్నటువంటి వ్యక్తికి అంత ఇవ్వాల్సిన అవసరం ఏముందనేది ఒకటైతే, ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే అతను బాధ్యతలు తీసుకున్న తర్వాత అతని ఫైల్ కూడా ఎక్స్టెన్షన్ కి కాంట్రాక్ట్ అయిపోతే కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ ఎవరు పంపించాలి సార్?
సెక్రటరీ గారికి వెళ్ళేసి సెక్రటరీ దగ్గర నుంచి సిఎస్కి వెళ్ళి సిఎస్ నుంచి క్యాబినెట్ కో మంత్రికి వెళ్ళాలి. కానీ ఈయన ఫైల్ సిఎస్ కూడా కాకుండా డైరెక్ట్ గా క్యాబినెట్ కి సీఎం కి ఈయన ఫైల్ పుటప్ చేయడము, ఈయన పంపించుకోవడము, ఆమోద ముద్ర వేయించుకోవడం. అంటే సిఎస్ కంటే ఎక్కువ నేననేటువంటిది ప్రొసీడింగ్స్ ల్యాబ్స్. ఇంకోటి, ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు, ఎవరైనా కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు ఒక జీవో ఇచ్చేసేసి ఇన్ఛార్జ్ గా ప్రభుత్వం ఆయనకు నెక్స్ట్ క్యాడర్ లెవెల్ ఈక్వల్ ఉండే వాళ్ళక ఎవరికో ఒకరికి ఇన్ఛార్జ్ పెట్టిపోతారు. ఎందుకంటే ఫంక్షన్ కావద్దు, ఆ సీట్ ఖాళీ ఉండదు అనే ఉద్దేశంతో. కానీ ఈయన అక్కడికి వెళ్ళినా కూడాను ఆ సీట్ ఖాళీ చేయరు. ఇంకొకటి వివాదాస్పదం ఏంటంటే సార్, మొన్న అమరావతి బిల్లు అది పెట్టినప్పుడు పేరు గురించి వేసేసి ఆయనకి కాంట్రాక్ట్ అయిపోయింది, రెన్యువల్ కాలేదు. అంటే ఆయన టెక్నికల్ గా చూసుకున్నట్లయితే ఆయన పొజిషన్ లో లేని వ్యక్తి. కానీ ఆ వ్యక్తి పేరుతోనే సిఎస్ కాదు, ఇంకొకరు కాదు, ఆ వ్యక్తి పేరుతోనే ఆ యొక్క బిల్లు కూడాను పంపించినటువంటి దాఖలాలు. ఇంకొకటి, 5 లక్షలు ఎందుకు ఇచ్చారు సార్? ఇదే రామాచార్యులని అసెంబ్లీ సెక్రటరీగా రిటైర్డ్ అయిన వ్యక్తిని తీసుకున్నారు కదా, ఆయనకి ఎందుకు 90,000 ఇచ్చారు? అదేవిధంగా రాజ్యసభలో ప్రిసైడింగ్ జనరల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఆ వ్యక్తిని తీసుకొని 2,21,000 రూపాయలు ఇచ్చారు. అదేం న్యాయం? వాళ్ళకి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ వీళ్ళకి ఎక్కువ ఉంది కదా. ఏమిటి ఆ సంబంధ బాంధవం ఏంటి? ఎవరు, చంద్రబాబు గారా లేదా ఇంకెవరన్నా సంబంధమా? ఎవరు సుప్రీంకోర్టులో రిజిస్ట్రార్ కి ఎవరు ప్రమోట్ చేశారో, ఎవరు తీసుకెళ్లారో, అక్కడ ఎలా రిజెక్ట్ అయిందో, ఇక్కడికి ఎలా వచ్చారో, ఇవన్నీ కూడాను పూర్తిగా విచారం చేయాలి సార్. ఆయన మీద, ఆయన క్వాలిఫికేషన్స్ మీద ఎలా వచ్చారు, 5 లక్షలు ఎలా ఇచ్చారు? క్వాలిఫికేషన్ అంటే ప్రసార భారతిలో ఉద్యోగం వచ్చిందంటే మంచి క్వాలిఫికేషన్ అయి ఉంటది కదా బహుశా. అంటే ఇక్కడికి సంబంధం రూల్స్ ఏంటి? ఇంకెవరు లేకనా? అసెంబ్లీ సెక్రటరీ రిటైర్డ్ వాళ్ళని తీసుకున్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? అంత జీతం ఎందుకు ఇవ్వాలి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి? ఆ గవర్నర్ ముఖ్యమంత్రి గారి కంటే ఎక్కువ జీతం ఇచ్చి అక్కడ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అతని కాంట్రాక్ట్ రెన్యువల్ కి కూడా డైరెక్ట్ సిఎస్ కూడా కాదని క్యాబినెట్ పంపించినప్పుడు సిఎస్ ఆయన కంటే కిందనా, ఆయన కంటే కిందనా? ఇమ్మీడియట్ గా ఏదో దగ్గరికి సస్పెండ్ చేసేవాళ్ళు కదా. అంత ప్రొసీడింగ్ ల్యాబ్సా? మరి ఏమిటో ఆ సంబంధ బాంధవ్యాలు మరి మనకి తెలియదు కదా. లేదు, వెంకటరామిరెడ్డి గారు చెప్పినట్లు కావచ్చు, ఏమంటున్నట్టు కావచ్చు, మొదటి నుంచి వివాదాస్పదం. ఆయన అపాయింట్ అయినప్పుడే గందరగోళం చేశారు సోషల్ మీడియాలో. అక్కడ ఇక్కడ ఏమైందా, ఎందుకు చేస్తున్నారయ్యా, ఎవరు రికమెండేషన్? కావాలంటే ఆయన జీతం ఇంట్లో ఇచ్చుకోవచ్చు కదా, ఇంకోటి ఇచ్చుకోవచ్చు కదా. అంత బాంధవ్యం ఏంటి? కులమా, మతమా, లేకపోతే స్నేహమా, లేకపోతే కనుక టాలెంటా? ఇవన్నీ చూసి అడుగుతా ఉన్నప్పుడు ఇంతవరకు సమాధానం చెప్పరు. ఖచ్చితంగా దీని మీద విచారం జరపాల్సిందే సార్. ఆయన్ని తొలగించి విచారం జరపాలి. రైట్.